హాయ్ అండి, అందరికీ నమస్కారము. కొత్త పెన్షన్ల మంజూరు కసరత్తు. దివ్యాంగులు వితంతువులకు ప్రాధాన్యం, 3 ఏళ్ల తర్వాత మంజూరు. కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో అర్హులైన వారి జాబితాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది కదా. కొన్నేళ్లుగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అందించే పథకాలలో వివిధ పథకాలతో పాటు పెన్షన్ల కోసం అధికంగానే దరఖాస్తులు చేసుకున్నారు. అవునండి, చాలామందికి అయితే ఇప్పటివరకు అయితే పెన్షన్లు అయితే అందలేదు. కొత్త పెన్షన్లు కూడా ప్రభుత్వం ఇవ్వడానికైతే సిద్ధపడ్డదండి. కొత్తగా మంజూరు చేసే పింఛన్లలో మొదటగా వీరికైతే ప్రాధాన్యం ఇస్తున్నట్టుగానైతే తెలుస్తున్నదండి. దివ్యాంగులతో పాటు వితంతువులకు అందించేందుకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు సమాచారం. అర్హులైన వారి జాబితాలను పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ అధికారులు సిద్ధం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి చేయూత పథకం ద్వారా ప్రతి నెల పింఛను అందిస్తుంది. ఈ పథకం ద్వారా వృద్ధాప్య, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, కల్లుగీత కార్మికులు, డయాలసిస్, చేనేత వారికి పింఛన్ అందిస్తున్నారు. ఇందులో దివ్యాంగులకు 4016, ఇతరులకు 2016 అందిస్తుంది. ఆయా లబ్ధిదారులకు పోస్టాఫీసులతో పాటు బ్యాంకుల ద్వారా చెల్లింపులు కొనసాగుతున్నాయి. అర్హులైన వారు చేయూత పథకం లబ్ధి పొందేందుకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 2022 ఆగస్టు 31 నుంచి కొత్తగా పెన్షన్లు మంజూరు కాలేదు. దీంతో వందల మంది ఈ పథకానికి దూరంగా ఉన్నారు. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాజాగా పెన్షన్లు మంజూరు ప్రక్రియ ఊపందుకోవడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. తమకు గతంలో పింఛను వచ్చేదని, గత కొన్నేళ్లుగా రావడం లేదని, అన్ని అర్హతలు కలిగి ఉన్న పింఛను మంజూరు కావడం లేదని తదితర కారణాలతో కలెక్టర్ల చుట్టూ నిర్వహించే ప్రజావాణిలో ఆర్జీలు పెట్టుకున్న సందర్భాలు కూడా మనం చూసాము. త్వరితగతిన మంజూరు చేయాలని అయితే పెన్షన్దారులు కోరుతున్నారు. కొత్త పెన్షన్ల కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. వారికి త్వరలోనే పెన్షన్లు అందించడానికి సర్కార్ అయితే భావిస్తున్నది. ఫస్ట్ అయితే వికలాంగులకు, వృద్ధులకు అయితే ఈ ప్రాధాన్యము, వితంతువులకు ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తూ ఇవ్వనున్నది. ఓకే అండి, చూశారు కదా.